ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 2026 జూన్ నెల గురించి మనం ముందుగా తెలుసుకున్నాం. అయితే జూన్ నెలలో ఫలితాలు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయములు కావచ్చు, లేకుంటే అవమానములు కావచ్చు, రాజపూజితం కావచ్చు, లేకుంటే ఖర్చు విధానం కావచ్చు, అన్నీ సరి సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో అమ్మా నాన్న కొన్ని ఇబ్బందులుగా మాట్లాడి, వాళ్ళు గట్టిగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు విమర్శించడము, లేకుంటే నీ వల్ల ఏది సాధించలేవు, నీ వల్ల కాదనే మాటలను బట్టో వీళ్ళు మనస్తాపితానికి గురవుతుంటారు. ఈ యొక్క చిన్న చిన్న విషయాన్ని వాళ్ళు పెద్దగా తీసుకొని, ఇక నా వల్ల ఏమి కాలేదేమో, నేను ఏమి చేయలేనేమో, నేను నా నుంచి ఎటువంటి ఒక మంచి జరగదేమో అని ఒక ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఇక ఎందుకులే మన ఇంట్లో ఉండడం, మనం వెళ్ళిపోవడమే మంచిది, మనం వీళ్ళకి దగ్గరలో ఉండకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది, సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇందులో కుటుంబ పరంగా పెద్దల మాటని గౌరవించుకోకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినుకోకుండా కొన్ని ఇబ్బందిగా పడేవాళ్ళు కొంతమంది, మ్యారేజ్ విషయాల్లో కూడా కొంతమంది నాకు నచ్చింది మీరు చేయలేదు, నాకు నచ్చిన అమ్మాయినే నచ్చిన అబ్బాయినే చేసుకుంటామని కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అందులో ఆడవారు మగవారు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి చిన్న సమస్యని వాళ్ళు భూతత్వంతో ఆలోచించి వాళ్ళ మనసులో బాధాకరమైన బాధల్ని ఎక్కువగా వాళ్ళ మనసులో పెంచేసుకుంటారు. ఈ పెంచుకున్న దానివల్ల వాళ్ళకి సమస్యలు ఎలా వస్తాయి అంటే, వీళ్ళు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది సమస్య. ఒక్క మాటతో పోయేదాన్ని 10 మాటల దాకా రప్పించుకొని నలుగురిలో నీ విషయాన్ని కూడా బయటకు తెలిసేలాగా చేసుకునేది అది నీ అంతరాత్మ నుంచి నువ్వు చేసుకున్న ఒక నిర్ణయమే నిన్ను తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పటికైనా పెద్దవారు మనకి మంచి చెబుతారు. పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. వాడు మంచి మార్గం ప్రకారం నడుచుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి తెలిసి తెలియనంత మాత్రాన, తప్పు చేసినంత మాత్రాన వాడిని మనం తప్పస్తుడిగా భావించే అవకాశం లేదు. ఎందుకంటే వారు మారడానికి భగవంతుడు ఒక సమయము, ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని కంపల్సరీగా నువ్వు యూజ్ చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. దాంట్లో నువ్వు ఏ కార్యక్రమైనా సరే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నువ్వు చేయగలుగుతావు. ఒకరికి సాయం చేసే విషయంలో కావచ్చు, లేదంటే నీకు నువ్వే నిర్ణయించుకొని నీకు నువ్వే చేసుకునే శిక్షణలో కావచ్చు, దాన్ని పెద్దల మాటని గమనించాలి. అదేవిధంగా నువ్వు చేస్తున్న లక్ష్యాన్ని, నువ్వు గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావు. ఆ గమ్యం చేరకముందే కొన్ని ఆటంకాలు నిన్ను అడ్డుకుంటానికి ముందుగా ఉంటాయి. అది మన ఇంటి వాళ్ళ నుంచి కావచ్చు, బయట వాళ్ళ నుంచి కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, మన భార్య తరపున వాళ్ళ నుంచి కావచ్చు, లేకుంటే మనకి బయట నుంచి వాడు కావచ్చు. సమస్య రావడానికి ఇంట్లో వాడే సమస్య అవసరం లేదు, బయట నుంచి కూడా కాదు. బయట నుంచే కాదు, మనకి అనుకూలంగా ఉన్నవాడే మనల్ని ఎన్నుబడి చేయడానికి కూడా అవకాశాలు ఉంది. వీటన్నిటిని మనం ఆశ్రయించుకొని, ఆలోచించుకొని, ఆచితూచి అడుగు అయిపోకుండా మనం మంచి దారిలో వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశాలు 100% ఈ యొక్క కర్కాటక రాశి గల వాళ్ళకి కనబడుతుంది. కాకపోతే ఆదాయం దేవుడిచ్చిన రాతాబలం, అది నువ్వు డిసైడ్ చేసుకుంటూ కాదు. నీ మనసులో నచ్చితే ఈ పనే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ మనసులో ఆ పని చేయాలనుకుంటే చేయగలుగుతూ చేస్తావు కూడా. ఇతరులు చెప్పారు ఇది చేస్తే బాగుందని అనుకుంటే మాత్రానికి నీ నిర్ణయం తప్పు, నువ్వు వేసే అడుగు తప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు సంపాదించింది ఏ విధంగా సంపాదించావని అడగడు, ఎంత సంపాదించావని అడుగుతాడు. అదేవిధంగా నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నది మంచి కార్యక్రమం, చెడు కార్యక్రమం ఏది చేసినా సరే నువ్వు నలుగురికి మంచి చేయాలని అనుకుంటావు. అది నువ్వు అనుకుంటే చాలు, నీకు మంచి అనుకుంటే చాలు. అదేవిధంగా నలుగురు ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు మంచిగా చేయలే, అది మంచిగా చేయలేదు అంటే నీ అంతరాత్మగా నచ్చిన నువ్వు చేస్తావు. దాన్ని చేయనీయకుండా అడ్డుపడేవాళ్ళు, దాన్ని ఎదగనీయకుండా చేసేవాళ్ళు కూడా మన చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళను కూడా మీరు గ్రహించుకొని అడుగేయాలి. అదేవిధంగా ఒక మంచి పని మనం కార్యం చేసేటప్పుడు చెడు కార్యాలకు సంబంధించిన కొన్ని అతికించడానికో, లేకపోతే కల్పించడానికో, కల్పితంలో ఇవి జరిపించడానికి ఖచ్చితంగా మానవుడు రూపంలోనే ఆ చెడు మార్గం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి. పరిమితాన్ని మించినట్టుగా నువ్వు నమ్మిదాని స్థితిలో ఉంటే నీ జీవితం అంతా జీరోలోనే ఉంటావు. 1% కూడా నువ్వు పనికిరావు. నువ్వు ఇందాక చెప్పాను కదా, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నీ వల్ల కావట్లేదు అంటున్నారు చూసివా, ఆ సమాధానానికి ఇదే ఒక దారితో మీరు అవుతారు. అలా కాకుండా ఉండాలంటే మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మీకు అనుకూలంగా ఉండి, లక్ష్మీ పరంగా కావచ్చు, లేకుంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా కావచ్చు,
ఏ విధంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. మీకైతే కళ్యాణ సంకల్ప బలంలో బంధుమిత్రులతో ఈ రాశిగల వాళ్ళు చేసుకుంటే పెళ్లిళ్ళు కొన్ని మానసికమైన బాధలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి. అదే దూర బంధుత్వం అయితే మీకు ఎటువంటి సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగదు. ఐక్యతా బలం బాగుంటుంది. ఒక పెళ్లి చేయాలంటే మనం ముఖ్యంగా చూడాల్సింది జాతక బలాలు, ధనధాన్యాలు కాదు, గుణాన్ని చూడాలి. గుణంతో పాటు తన నడవడికి ఏ విధంగా ఉంది, తన మనస్తత్వం ఎలాంటిది దాన్ని గ్రహించాలి. కోటీశ్వరులారు అయినా సరే దాని గుణం కరెక్ట్గా లేకపోతే వాడు సంపాదించే లక్షాధికారి అని కూడా దరిద్రుడైపోతుంది. దాని గుణం కరెక్ట్గా లేనప్పుడు మనం ఏ ఒక్క సంకల్పం చేసినా అది ఒడుగుదొడుగులోనే ఉంటుంది. అదే సంపాదన కంటే ధనం కంటే గుణాన్ని గుర్తించేసి తర్వాత ఆవిడ నడవడిక పద్ధతులను బట్టి చూసుకొని, అదృష్ట బలాన్ని చూసుకొని, జాతక బలంలో చూసుకొని పెళ్లి చేసుకుంటే కంపల్సరిగా ఆ భగవంతుడి మంచి మార్గాన్ని మీకు ఇచ్చాడు. అది స్త్రీలోనూ ఉంది, పురుషుల్లోనూ ఉంది. అయితే మీ సొంత నిర్ణయాలతో మనసు పడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే అబ్బాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అబ్బాయిని చేసుకోవాలని కొంతమంది ఆరాటపడుతుంటారు. ఇదంతా కల్పితం. ప్రేమ అనే దానికి ఒక నిజ స్వరూపంగా ముందడుగేసి తక్కువ. అయితే ఈ ప్రేమలో నిజాయితీగా నిలబడి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం విమర్శించలేము. కానీ దీంట్లోనే కొన్ని నడవడికలు ఉంటాయి. నటన, జీవించడం వేరు, నటించడం వేరు. నటించేవాడినైనా నమ్మగలవచ్చు, జీవించేవాడిని ఎప్పటికీ నమ్మరు. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రాశిగల్ల వాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. ఆ సర్వేజన సుఖనోభవంతో అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తి మీకు ఖచ్చితంగా వెంకటాచలపతి దర్శనం చేసుకోండి. వెంకటరమణ దర్శనం, శ్రీ బాలాజీ గాడ్ మీకు మంచి అవకాశాలను ఇస్తాడు. మంచి సంకల్ప బలమైన కష్టాల్లో కూడా మిమ్మల్ని ఆదుకునే ఒక దైవ సంకల్పం కలిగిన వాడు. ఆ మహానుభావుని పూజించుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఆ దైవ సంకల్పం లేనడు ఎన్నెనకాల నిలబడి మిమ్మల్ని కాపాడుతానని సర్వేజన సుఖం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లో ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తుంది. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేని ఈ రోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంది, కొన్ని కష్టాల పాలవుతున్నారు, కొన్ని అప్పుల పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని లేని దాని గురించి ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణమైన ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గబ్బలేసి ఈ 3 ఒక సంజీవులు అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపుడుతో చేసింది అది సంస్కృతంలో ఉంటాయి బేసిక్స్ రావుతా, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తారు. అవి చేపించేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి దోష శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిక రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి
ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.